ఎక్స్క్యూజ్ మీ ఫ్రెండ్స్ 2007 లో ఐర్లాండ్ టీం పాకిస్తాన్ టీం ని వరల్డ్ కప్ లో ఓడించింది. ఈ గెలుపు వరల్డ్ మొత్తాన్ని ఐర్లాండ్ వైపు తిప్పేలా చేసింది. తర్వాత మళ్ళీ 2011 లో మళ్ళీ ఐర్లాండ్ టీం ఇంగ్లాండ్ లాంటి పెద్ద టీం ని ఓడించి సెకండ్ రౌండ్ కి వెళ్ళిపోయింది. ఈ రెండు విన్స్ తర్వాత ఐర్లాండ్ క్రికెట్ సిచ్యువేషన్ మారిపోయింది. ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ ఐర్లాండ్ లాంటి కంట్రీ ఇంత పెద్ద టీమ్స్ ని ఓడిస్తుంది. ఇంకా క్రికెట్ ని సీరియస్ గా తీసుకోవాలని ఐర్లాండ్ క్రికెట్ బోర్డు కి అనిపించింది. 2011 ముందు ఐర్లాండ్ క్రికెటర్స్ పార్ట్ టైం జాబ్స్ చేస్తూ క్రికెట్ కూడా పార్ట్ టైం గానే ఆడేవారు. కానీ 2011 తర్వాత ఫుల్ టైం క్రికెటర్స్ గా మారిపోయారు. ఐర్లాండ్ క్రికెట్ బోర్డు ఫుల్ టైం కాంట్రాక్ట్ కూడా ఇచ్చింది. అయితే మనం ముందు అనుకునే వాళ్ళం ఐర్లాండ్ టీం 2007 లో పాకిస్తాన్ టీం ని ఓడించడం పెద్ద అచీవ్మెంట్ లేదా ఇంగ్లాండ్ ని 2011 లో ఓడించడం పెద్ద అచీవ్మెంట్ అని. కానీ ఐర్లాండ్ వాళ్ళు అంటున్నారు వరల్డ్ ఛాంపియన్స్ టీం ఇండియాకి సిరీస్ వైట్ వాష్ చేసాం రా భాయ్, ఇదే మాకు పెద్ద అచీవ్మెంట్ అని. वर्ल्ड चैंपियंस इंडिया आयरलैंड से 2-0 से हार गए. दोनों T20 मुकाबले इंडिया हार चुका है. आप वर्ल्ड कप जीत कर गए हो और आयरलैंड से 2-0 से हारते हो, तो बहुत शर्मनाक है. 1 रन से भारत की हार हो गई है. अब 1 रन से हारे या 100 रन से हारे, हार हार है. హ్యారీ ట్రాక్టర్ అన్నాడు ఇండియాకి ఓడించడం మా లైఫ్ లో చాలా పెద్ద అచీవ్మెంట్. కరెక్ట్ గా ఆలోచిస్తే నిజంగానే ఐర్లాండ్ కి ఇది చాలా పెద్ద అచీవ్మెంట్. ఎస్, మీరే ఆలోచించండి. టెస్ట్ స్టేటస్ దొరికిన తర్వాత కూడా ఇండియా ఐర్లాండ్ తో ఒక్క టెస్ట్ కూడా ఇప్పటిదాకా ఆడలేదు. ఆఫ్ఘనిస్తాన్ అండ్ ఐర్లాండ్ కి టెస్ట్ స్టేటస్ దొరికిన తర్వాత కూడా ఐర్లాండ్ కన్నా ఆఫ్ఘనిస్తాన్ టీం కొంచెం బెటర్ అని 2 టెస్ట్ మ్యాచ్లు ఆఫ్ఘనిస్తాన్ టీం తోనే మనం ఆడిస్తాం. ఈవెన్ ఐర్లాండ్ టీం ని ఎప్పుడు హోస్ట్ కూడా చేయలేదు బయలాటరల్ సిరీసెస్ కోసం. ఎస్, మనం ఎప్పుడైతే ఇంగ్లాండ్ సిరీస్ ఆడతామో యాజ్ ఎ బోనస్ గా ఐర్లాండ్ టీం కూడా యాడ్ అవుతుంది. వీళ్ళకి ఎక్కడ మండిందో తెలియదు కానీ పెద్ద ప్లాన్ వేసి ఇండియాకి వైట్ వాష్ చేసి పడేశారు. అంటే దీని అర్థం ఎప్పుడు ఇండియన్ టీం బయలాటరల్ సిరీసెస్ కోసం వస్తే ఐర్లాండ్ సిరీస్ ఒక ప్రాక్టీస్ మ్యాచ్ లాగా ఆడేది. నెక్స్ట్ ఇంగ్లాండ్ సిరీస్ కోసం ప్రాక్టీస్ అవుతుందని. మనం ఈవెన్ ఫుల్ స్ట్రెంత్ టీం ని ఎప్పుడు తీసుకొని కూడా వెళ్ళాం. కానీ కోచ్ గంభీర్ అండ్ శ్రేయస్ అయ్యర్ అన్నాడు లేదు మేము ఫుల్ సీనియర్ టీం తోనే ఆడతాం, మాకు ప్రాక్టీస్ కావాలి అన్నారు. అంటే దీని అర్థం ఈ సిరీస్ ని చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఇంత సీరియస్ గా తీసుకున్న తర్వాత కూడా సిరీస్ వైట్ వాష్ అయిపోయారంటే దీని అర్థం టీమ్ మే గడబడతో హై. ఫోన్లో ఐర్లాండ్ మ్యాచ్ బాగా ఆడింది అనుకుందాం, కానీ మీరు వరల్డ్ ఛాంపియన్స్ రా బాయ్, ఇంత వరస్ట్ పర్ఫార్మెన్స్ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాం మీ నుంచి? అయితే కొన్ని పాయింట్స్ అయితే చెప్తాను. ఎవ్రీ ఇండియన్ కి మైండ్ లో ఇదే ఉంది. అది చెప్పే ముందు నేటి వీడియోలో 3 బెస్ట్ కామెంట్స్. కామెంట్ నెంబర్ 1 @SoloManjaniGila 9715 అన్నారు, మీరు చెప్పే విధానాన్ని బట్టి సూర్యవంశీకి వేరే దేశానికి వెళ్ళిపోవాలి. ఏమిటండి మీరు మాట్లాడేది? కామెంట్ నెంబర్ 2 @MSD13259 అన్నారు, అరే తమ్ముడు ఇట్స్ ఎ గేమ్, గెలవడం ఓడిపోవడం ఆల్సో పార్ట్ ఆఫ్ గేమ్, దీనికి సిగ్గుపడడం ఎందుకు, అంత కష్టమైతే నువ్వే వెళ్ళి నేర్పించేయచ్చుగా. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు. సో ఇలాంటి మంచి క్రియేటివిటీ ఉన్న కామెంట్స్ ని ఈ వీడియోలో కూడా వదలండి, నెక్స్ట్ వీడియోలో కన్ఫర్మ్ గా యాడ్ చేస్తాను. అయితే ఈ సిరీస్ వైట్ వాష్ అయ్యాక ఫ్యాన్స్ అందరూ కొన్ని పాయింట్స్ జస్టిఫై చేయమంటున్నారు. పాయింట్ నెంబర్ 1 సంజు భయ్య. అందరికీ అనిపించింది సంజు మామ వరల్డ్ కప్ లో 3 ఇంపార్టెంట్ మ్యాచెస్ 3 గ్రేటెస్ట్ నాక్స్ ఆడాడు. ఫైనల్లీ సంజుకి జస్టిస్ దొరికేసింది. ఇంకా సంజుని టీం నుంచి ఎవ్వడు తీయలేడు. కానీ స్టోరీ మారిపోయింది బాయ్ సాబ్. వరల్డ్ కప్ అయ్యాక సంజు పర్ఫార్మెన్స్ ఎలా అయిపోయిందంటే ఇంకా డ్రాప్ చేసే టైం ఇంకా దగ్గరలోనే ఉంది. ఎస్, ఎందుకంటే సంజు ఎన్ని బిగ్గెస్ట్ నాక్స్ ఆడిన టీం నుంచి ఎవరికైనా ఫస్ట్ తీసేయాలి అంటే టీమ్ లో అందరి పర్ఫార్మెన్స్ యావరేజ్ గా ఉన్న టీం నుంచి ఫస్ట్ తీసేసేది సంజు శాంసన్ ని మాత్రమే. పాయింట్ నెంబర్ 2 అసలే వైభవ్ ని ఆడించట్లేదని పెద్ద గోల నడుస్తుంది. ఒకవేళ ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ ని ఆడించాలి అని మేనేజ్మెంట్ డిసిజన్ తీసుకుంటే మాత్రం సంజుని వెంటనే డ్రాప్ చేసి పడేస్తారు. అయితే మీకేమనిపిస్తుంది? సంజుని డ్రాప్ చేసి వైభవ్ ని ఆడించడం కరెక్టేనా లేదా ఇంకెవరినైనా డ్రాప్ చేయొచ్చా? కామెంట్ బాక్స్ లో చెప్పండి. పాయింట్ నెంబర్ 3 తిలక్ వర్మ స్ట్రైక్ రేట్ కోసం చాలా మ్యాచెస్ నుంచి డిస్కషన్ అయితే నడుస్తుంది. ఇంకా తిలక్ వర్మ స్ట్రైక్ రేట్ మీద ఫోకస్ పెట్టకపోతే ఇప్పుడు నడుస్తున్న T20 స్టైల్ కి పనికిరాదు అని ఫ్యాన్స్ అంటున్నారు. అయితే ఇంగ్లాండ్ తో జరిగే సిరీస్ లో వైభవ్ ని యాడ్ చేస్తారా లేదా ఇదే టీమ్ తో బ్లాక్ మ్యాజిక్ చేస్తారా అనేది కామెంట్ బాక్స్ లో చెప్పండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ కలుద్దాం. జై హింద్. ఇంకా మేము వెళ్ళి రైట్స్ తీసుకుంటాం సార్. రారా పక్క వెళ్దాం.